అడవిని దోచుకుని తినే దొంగలు మనుగూరులో ఉన్నారని కాంగ్రెస్ నాయకులు గురజాల గోపి అన్నారు. దొంగ ఆర్డర్లు సృష్టించి అడవిని దోచుకుని తింటున్నారని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండల కేంద్రంలో రేణుకా అక్షర మహిళా మండలి కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమార్కుల భరతం పట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. పేదవాడిని అధికారులే అనగదొక్కడంపై, నిలకడలేని సామాన్య ప్రజల జీవితాలపై చెలగాటం ఆడడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవినీతి అధికారులను అడ్డుకోవడమే లక్ష్యంగా హెచ్చరిక జారీ చేస్తున్నట్లు తెలియజేశారు. తప్పుడు ఆర్డర్లను అధికారులే సృష్టించడం వివాదాలకు దారితీస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రేణుకా అక్షర మహిళా మండలి సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అడవిని దోచుకు తినే దొంగలు ఉన్నారు మన ఊర్లో. దొంగ ఆర్డర్లు సృష్టించి, లేని రోడ్లను సృష్టించి, పందికొక్కుల్లా అడవిని దోచుక తింటూ మా గవర్నమెంట్లో, మా సీఎం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇట్లా అక్రమాలకు పాల్పడ్డ అవినీతి పరుల్ని భర్తం పట్టడమే మా లక్ష్యం. ఈ విషయం మీద మాజీ కేంద్ర మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈరోజు సాయంత్రంలోపు సీఎం గారి దృష్టికి కూడా వెళ్తుంది. వైఎస్ఆర్ నగరు, ఇటు రేగలగండి, ఇటు చూస్తే తిరులాపురం చెరువు కాడున్న గిరిజనులకు వాళ్ళకు కరెంటు లేక, చీకట్లో రోడ్లు లేక ఇబ్బందులకు గురయ్యి అనారోగ్యం అయితే కూడా వాళ్ళు కనీసం కావడి మీద వేసుకుని హాస్పిటల్ తీసుకొచ్చుకునే పరిస్థితిలో ఉంటే ఫారెస్ట్ అధికారులని కొంచెం రోడ్డు కన్నా పర్మిషన్ ఇవ్వండి అంటే, అబ్బో మా ఫారెస్ట్ అధికారులు మేము చాలా సిన్సియర్లో, అటువంటి వాటికి మేము ఛాన్సే లేదు, మాకు రూల్స్ అడ్డం వస్తాయి అని చెప్పిన అధికారులు ఒకరోజేమో ఉసుక ర్యాంపుకు అని చెప్పేసి రోడ్డు తీసినామంటారు, మళ్ళీ దాన్ని వెంటనే జలపాతం అని చెప్పేసి మార్చే అధికారులని. మరి ఇటువంటి అధికారులని ఏ రకంగా క్షమించాలి వీళ్ళని? ఒక గిరిజనుడు పోయి ఒక వాడికి ఉపాధి కోసం ఒక కర్ర కొట్టుకుంటేనేమో వాడి మీద కేసు నమోదు చేసే ఫారెస్ట్ అధికారులు మరి కొన్ని వందల చెట్లు ధ్వంసం చేసి ఒక బడా బాబులకు మీరు ఆ విధంగా స్వేచ్ఛ కలిగించేందుకు అసలు అధికారం ఉందా, అధికారం లేదా, అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారు ఏంటి? దీనిపై కలెక్టర్లకు పెట్టాం, ఎఫ్డిఓలకు పెట్టాం, ఐటీడీ పీఓలకు పెట్టాం, ఎందుకు స్పందించట్లేదు? అసలు వీళ్ళకి ఈ అధికారం ఎవరిచ్చారు? ఇక దొంగ సృష్టించారు ఒక ఆర్డరు, గతంలో రోడ్డు ఉందని. విలేకరులకు కూడా అందరికీ తెలిసిన విషయమే. గతంలో రోడ్డు ఉంది, అక్కడ ఎవరు వేశారు రోడ్డు? అడవిలో మనకు తెలియని రోడ్డు ఎప్పుడైనా నవ్వుపడ్డది? అక్కడ ఒక దొంగ ఆర్డర్లు సృష్టించి కోర్టును కూడా తప్పుదోవ పట్టించి జేబులు నింపుకున్నందుకు అధికారులను కూడా బలిపక్షులను చేసి అక్రమాల పాల్పడుతున్న అవినీతి పరుల భర్తం పట్టడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం. దీన్ని వదిలిపెట్టేది లేదు. రేపు ఆదివాసీ సంఘాలు కూడా రేపు అందరూ వస్తున్నారు. ఆదివాసీ సంఘాలు కూడా ఎఫ్డీ ఆఫీస్ ముట్టడించేందుకు సిద్ధపడ్డారు. ఏంటి దీన్ని ఎఫ్డీఓ గారు బహిరంగంగా అసలు ఆర్డర్ ఎవరు ఇచ్చారన్నది ప్రెస్ వాళ్ళ ముందు బహిరంగంగా ఎఫ్డీఓ గారు ధైర్యం ఉంటే ఎఫ్డీఓ గారు ప్రెస్ వాళ్ళకు చూపించాలని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నారు. ముఖం ఎందుకు చాటెత్తాలండి? మీరు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, మీకు ఎవరు ఇచ్చారనేది ఒక బహిరంగంగా ప్రెస్ వాళ్ళ ముందు పెట్టండి. మీకు ఇచ్చిన ఆర్డర్ ఏదో మీరు ఎందుకు ముఖం చాటేస్తాడు? ఎఫ్డీఓ నడితే దాటెత్తాడు, రేంజర్ నడితే దాటెత్తాడు. ఇంతకుముందు ఒక ఆదివాసీ నాయకుడు రేంజర్ ఫోన్ చేస్తే నాకేం తెలియదు అంటాడు. అదేండి, ఒక బాధ్యత గల అధికారులై ఉండి మీకే తెలియకపోతే మరి ఇంకోటి తెలుస్తుంది. చీకట్లు ఉన్నారయ్యా, కొంచెం పర్మిషన్ ఇవ్వనంటే మీకు రూల్స్ అన్నట్టు వస్తాయి. వైఎస్ఆర్ నగర్లో కరెంటు లేక నిరుపేద కుటుంబాలు అక్కడ జీవిస్తున్నారు. వాళ్ళకు మీరు అడ్డుకుంటారు కరెంటు రాకుండా. రేణుకా చౌదరి గారు పీఓ గారితో మాట్లాడి కరెంటు ఇమ్మీడియట్లీ వేయండి అని చెప్పేసి అంటే ఫారెస్టులు అడ్డుకున్నారు. ఇదెంత మటుకు న్యాయం? పేదవాడికి సాయం చేసే మనస్తత్వం లేదు, కానీ బడాబాబులకు మాత్రం కొమ్ము కాసు మాత్రం వాళ్ళకు మాత్రం రాజమార్గాలు చూపించే హక్కు మాత్రం మీకు ఓడిచ్చిండని అడుగుతున్నా. తాట తీస్తాం, ఏ అధికారిని వదిలిపెట్టాం. అవినీతికి పాల్పడ్డ అధికారుల భర్తం దీంట్లో సస్పెండ్ అవ్వాలి, వాళ్ళని జైలు పంపించేదాకా వదిలిపెట్టాం, వీళ్ళందరినీ కోర్టు బోర్ ఎక్కిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జలపాతాలను మాయ మాటలు చెప్పడం కాదు, ప్రజల్ని మోసగించడం కాదు. అసలు నువ్వు గ్రామసభ లేకుండా, గ్రామసభ తీర్మానం లేకుండా చెట్లు కొట్టే అధికారం నీకు ఓడిచ్చిండు. అసలు టెండర్ ఎందుకు పిలవలే? నువ్వు ఓపెన్ టెండర్ ఎందుకు పిలవలే? ఓపెన్ టెండర్ పిలవాలి కదా నువ్వు చెట్లు కొట్టాలంటే.
ఓపెన్ టెండర్ కూడా పిలవకుండా నువ్వు చెట్లు కొట్టే అధికారం నీకు ఓటిచ్చిండు. మేము మనసులు దారిందంటావా? నువ్వు పెట్టిన మిషన్ల వీడియోలు అన్నీ ఉన్నాయి మా కాడ. మిషన్లు పెట్టి ఎంత ధ్వంసం చేసినావు అడవిని, ఎంత అక్రమాలో పాల్పడ్డావు అని చెప్పేసినావు. దీని వెనకాల ఉన్న అధికారులు మొత్తం జైలు పాలవ్వాలి. వాళ్ళందరినీ వదిలిపెట్టే సమస్య లేదు. ఇవాళ సీఎం గారి దృష్టికి వెళ్తుంది ఇష్యూ. రేపటి నుంచి వాళ్ళ వేటాటమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏ అధికారి అవినీతికి పాల్పడ్డా సరే మా గవర్నమెంట్లో క్షమించేదే లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, మాగుంట లేఅవుట్, నెల్లూర్. సిఎంఆర్ సెంటర్, నెల్లూర్ మరియు ట్రంక్ రోడ్, నెల్లూర్.